మొదటగా కాలు యొక్క వేళ్ళన్నీ, ముఖ్యంగా బొటన వేళ్ళు ఈ గోడ భాగాన్ని తాకేలా ఉంచండి. ఆ తర్వాత 2 చేతులను ఇంటర్లాక్ ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఈ ఇంటర్లాక్ చేసినటువంటి 2 చేతులను మెత్తటి పట్టు పైన ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా తలభాగాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి తలభాగాన్ని పట్టు పైన ఈ విధంగా ఉంచివేసి కాళ్ళను ఈ విధంగా నెమ్మదిగా జరపండి. సమాంతరంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని లేపండి. ఆ విధంగానే కొద్దిసేపు ఉంచండి. గోడ కాల్చినటువంటి పాదం స్టిఫ్గా ఉండేటట్టుగా మోకాలు వదలకుండా చూసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా పాదాన్ని యథాస్థితికి తీసుకువచ్చి ఆ తర్వాత 2వ పాదాన్ని లేపండి. తర్వాత నెమ్మదిగా కొంచెం పై చేయండి. అక్కడ నుంచి కూడా కాస్త ట్రై చేయండి. ఈ విధంగా శీర్షాసనాన్ని పూర్తి చేసిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఖచ్చితంగా ఆచరించండి. మీకు ఈ విధంగా చేయడం మూలంగా శీర్షాసనం యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది.